పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా. నిన్నటి రోజు కూడా స్తోత్రం చెల్లించి పాట తీసుకున్నారు ఫాదర్. మళ్ళీ ఎందుకని అంటున్నారా? రోజు స్తోత్రం చెల్లించినా మన రుణం తీరదు. అంత చేశాడు మన కోసం దేవుడు. ఎస్టర్డే థ్యాంక్స్ గివింగ్, వై టుడే అగైన్ లైక్ దాట్? కెన్ యూ సఫిషియెంట్లీ థ్యాంక్ ద లార్డ్? ఇంపాసిబుల్. దట్స్ వై వీ చూస్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశముల కోసం ప్రార్థిస్తాం. కల్పన ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అగినట్లుగా వారి మారు మనస్సు ప్రభువే వారి తరఫున యుద్ధం చేసి వారికి విజయం దయచేసినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే బి వేళాంగణి ప్రసాద్ మరియ జ్యోతి 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని కాపుదల సంరక్షణ దైవాశీర్వాదం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి వేళాంగణి ప్రసాద్ మరియ జ్యోతి 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎం విజయ్ భాస్కర్ జయ స్వప్న శృతి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు, కుటుంబ సఖ్యత, మారు మనసు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా ఆ కుటుంబం మరల కట్టబడినట్లుగా ఈ ప్రార్థనను యేసు తిరుహృదయములకు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే విశ్వ వివేకి కెనడాలో పిఆర్ వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, దేవుని సేవలో గొప్పగా వాడబడినట్లుగా డి భావిత్ మంచి ఉద్యోగం, స్థిర మనసు కలిగి ఉండినట్లుగా ఎన్ నిఖితా షారన్ లియో కుమారుని మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు డి అబ్రహాం నాయుడు. అలాగే ఫాదర్ సిరిల్ గారి యొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి శుభకార్యంను ప్రభు దీవించి దీపక్ హర్షిని వారిద్దరిని దేవుడు ఈరోజు ఏరాళంగా ఆశీర్వదించాలని ఒక భక్తుడు అర్పిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం. వీరందరితో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకుందాం. అందరు కలిసి కరుణ జపమాలను భక్తితో ఈరోజు ప్రభువునికి అర్పిస్తూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును
తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎక్సోడస్ 13:21 నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. పగలు త్రోవ చూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు ఇచ్చు అగ్నిస్తంభముగా ప్రభు ఇజ్రాయేలుల ముందు నడిచెను. ప్రభు మనకు ముందుగా నడిచే దేవుడు. ఆ ధైర్యమే మిమ్మల్ని ముందుకు సాగించునుగాక. ఆమేన్. Yes, our God goes before us, and how he went for 40 years leading the people in the wilderness as a pillar of cloud, pillar of fire. He goes always before us. That is what gives us the courage to go ahead, not to get stuck. ఇంతవరకు కాపాడాడు అని అప్పుడప్పుడు మనం గుర్తించాలి. నడిచి వచ్చిన మార్గమును తిరిగి చూడాలి. మనం అవన్నీ చూస్తే మనకు ఇంత చేసే దేవుడు ఇంకా చేయడా అని ఆనందం కలుగుతుంది. అందుకే డైరీ కూడా మీరు రాసి పెట్టుకోవాలి. నాకు ఏమేమి చేశాడు దేవుడు, ఎన్ని ఇబ్బందులు ఇరుకులో ఉన్నాను, ఎలా దాటి వచ్చాను, ఎన్ని ఎర్ర సముద్రం, ఎరికో గోడలు, అవన్నీ గుర్తిస్తే ఆయన పేరు ఎబినేజర్. 1 సాముయేలు 7:12, 1 సాముయేలు 7:12. హిస్ నేమ్ ఈస్ ఎబినేజర్. Thus far he led me, he will continue to lead me. So have a flashback of how he led you from where to where. మనలో చాలామంది ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తులం, బ్రతికి ఉన్నాం. అలా లెక్క పెడుతూ ఉండండి. So many miracles, so many of us are supposed to be dead by now. God kept us alive. Why? His name is Ebenezer. దానిని తలంచి స్తోత్రం పాడదామా ఈ దినం కూడా. ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూస్తావయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎబినేజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూసావు, ఏమని పొగడెదను. ఎల్రోయ్ ఎల్రోయ్ నన్నిలా చూసావు, ఏమని పొగడెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. నన్ను చూచే దేవుడు, ఇంతవరకు నడిపించే దేవునికి మన ప్రార్థన అర్పించి ప్రార్థిస్తాం. నిత్యపిత
మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్నిసార్లు ఒకేసారి మీరు అనేక పనులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. నాకు కూడా వస్తుంది. మీటింగ్స్ ఒక సైడ్ జరుగుతుంది, ప్రోగ్రాం జరుగుతుంది, రికార్డింగ్ జరుగుతాయి, ప్రజలను కలవాలి. అవన్నిటి మధ్యలో మనం అనుకుంటాం ఎలా చేయాలని. ప్రభు చెప్తాడు, నీవు చేస్తున్నావా, నేను కదా చేసేది అని మిమ్మలను ప్రోత్సహిస్తాడు. 2 కొరింథీ 12:9 నా బలహీనత యందు నీ బలహీనత యందు నా బలము సంపూర్ణమవుతుంది. ఎస్, ఇన్ అవర్ వీక్నెస్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ us. I can tell this very confidently last 25 years in my life, 26 years in this ministry. 26 సంవత్సరాలు నా జీవిత అనుభవం ఇది. అలా చేశాడు నా జీవితంలో. ఆయన పేరు, రెండవ పేరు, 2 పేర్లు ఆల్రెడీ చదివాం. ఒకదానిలో ఎబెనేజర్, ఎల్ రోయి, ఎల్ షడాయ్, ఆదికాండం 17:1. బికాస్ హీ సో పవర్ఫుల్ హిస్ నేమ్ ఈస్ ఎల్ షడాయ్, జెనసిస్ 17:1. దీనినే పాటగా పాడుదాం. పాడినప్పుడే మన బలహీనత యందు ఆయన శక్తి మన మీద ఆవరించునుగా. ఆమేన్. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. పగలు రేగి అనుక్షణము కాపాడి నడిపితివి. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. బలహీన స్థితిలో నాకు నీ బలమును ఇచ్చావయ్యా.
బలహీన స్థితిలో నాకు నీ బలమును ఇచ్చావయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శక్తి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శక్తి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. నేను ఎలా చేయాలి, నా నుండి కాని పని అని ఎవరు చెప్పకూడదు. దేవుడు శక్తిని ఇస్తాడు. ఆ బలం కోసం ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లాంగ్ బ్యాక్ ఐ హర్డ్ అ స్టేట్మెంట్, సైలెన్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్లో సైలెన్స్ ఎట్లా ఉంటుంది అని ఎవరో పుస్తకం ఎవరో చెప్పినట్టు విన్నాను. అలాగే అలలు తుఫాను వేస్తుంటే శాంతి ఎలా ఉంటుంది? శాంతి కలుగునుగా. కానీ ప్రభు చెప్పాడు, జరిగింది. అది ప్రభుకు సాధ్యం. అందుకే చెరసాలలో బంధింపబడిన శీలాసు పౌలు ఇద్దరు ప్రశాంతంగా పాటలు పాడుతున్నారు. ఎవరైనా చేస్తారా? గుడికి వచ్చి పాటలు పాడగలుగుతాం. మొత్తం కొట్టుతున్నారు, తిడుతున్నారు, తన్నుతున్నారు, సంఖ్యలతో బంధిస్తున్నారు. అయినా శాంతిని మాత్రం వాళ్ళ నుంచి దొంగతనం చేయలేకపోయారు. They were beating them, they were imprisoning them, they chained them, but nothing could take away their joy and peace. They went on praising God. Result? The chain broke. Praise the Lord. వాళ్ళు స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ సంఖ్యలు తెగిపోయింది. Praise the Lord. మనం ఏం చేయాలంటే కష్టకాలంలో దేవుడు ఉన్నాడు, స్తోత్రం, దేవుడు చూసుకుంటాడు, స్తోత్రం, దేవుని పని ఇది, దేవుని చేస్తాడు అని చెప్పినప్పుడు పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అది నా అనుభవం. మీరు కూడా అలా చెప్పి పాడుతారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? ఇది నీ పని కాదు, నీ పిల్లలు కాదు, మా పిల్లలు అని చెప్పే దేవుడు. సంకేలు తెంచావయ్యా, సమాధానమిచ్చావయ్యా, సంకేలు తెచ్చావయ్యా, సమాధానమిచ్చావయ్యా. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను.
యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. ఆ ప్రశాంతత జీవితం అందరికీ రావాలని, ఆమేన్. ఇది రాజకీయ నాయకులు ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది. పొందుకోవాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం 10 గంటలకు నా మేన అల్లుడు దీపక్ తన యొక్క పెళ్లి జరుగుతుండగా దేవుడు ఇక్కడ నేను ఏ విధంగా దైవరాజ్యంను కట్టడానికి ట్రై చేస్తున్నానో అలాగే వాళ్ళకు అక్కడ ఏమేమి అవసరములు ఉన్నాయో దేవుడు వారిని దీవించాలని ఆయన కోసం ప్రార్థించండి. చెల్లి అరసి కోసం ఆరోగ్యదాస్ మరి భర్త కోసం మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. 2 రోజులు వాళ్ళతో నేను ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రజలందరినీ, పిల్లలందరికీ నేను ఏదైతే వాళ్ళకు మనిషిగా ఒక మేనల్లుడుగా మామగా చేయలేకపోతున్నానో అవన్నీ దేవుడు వారికి సమకూర్చుతాడని నమ్ముతున్నాను. అలాగే చేసుకుంటూ వచ్చాడు. దేవుడు వాళ్ళని ఇంటిని కట్టాలని, వారిని జీవితంను రేపటి నుంచి ప్రారంభిస్తున్న జీవితం వారు దేవుడు దీవించబడాలని ప్రత్యేక ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, వచ్చే ఆదివారం నుండి మనకు స్వస్థత మహాసభ స్టార్ట్ అవుతుంది. ఇన్ని పనుల మధ్యలోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రభుని ప్రార్థిస్తుండండి. వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు మన ప్రయాణంలన్నింటిలో దేవుడు సంరక్షణ ఇచ్చి దీవించాలని యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా
జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును మా కుటుంబాలను మా కుటుంబాలను మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. స్వస్థతనిచ్చావయ్యా, అద్భుతాలు చేసావయ్యా. స్వస్థత ఇస్తాడని చెప్పలేదు, ఇచ్చావు అని చెప్తున్నాం. అంటే దానికి పేరు విశ్వాసం. నిర్గమకాండం 15:26 ఆయన పేరు యెహోవా రాఫా, అంటే స్వస్థపరచే దేవుడు. హిస్ నేమ్ ఈస్ జెహోవా రాఫా, ద వన్ హూ హీల్స్ us from all our sickness. Exodus 34:10 he does amazing things, miraculous things for us. ఆయన మన జీవితంలో మన కుటుంబాలలో మనం అనుకునే రీతిలో అద్భుతాలు చేసే దేవుడు. Exodus 34:10 దాన్ని నమ్ముదాం, ఆయన మీదనే ఆధారపడదాం, ముందుకు సాగుదాం. ఈ పాటను కూడా పాడినప్పుడు స్వస్థత ఇచ్చావు అని చెప్పి మీ ఎక్కడైతే మీకు రోగం ఉందో అక్కడ ఉంచి అయిపోయింది, నా రోగములన్నీ తొలగిపోయిందని చెప్పి దేవునికి స్తోత్రం చెల్లించి పాడుదాం. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపిదివే. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్వస్థత ఇచ్చావయ్యా, అద్భుతాలు చేసావయ్యా. స్వస్థతనిచ్చావయ్యా, అద్భుతాలు చేసావయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థతనిచ్చావు, ఏమని పొగడెదను. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థతనిచ్చావు, ఏమని పొగడెదను. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. ఎంతమంది ప్రవచనం నెరవేరింది అంటున్నారు? మీకు కూడా నెరవేరింది అని చెప్పి ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఎవరైతే స్వస్థత మహాసభకు ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నారో మీరు 26వ తారీఖున ఉదయం రావద్దు. 25వ తారీఖునే ఉదయం మీరు వచ్చేసి మీ రూమ్స్లో మీరు ఆక్యుపై చేసుకోవచ్చు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆ రోజు ఒక్కసారి ప్రజలు వస్తారు, ఇబ్బందులు కలుగుతాయి, కొందరు రారని చెప్పి మళ్ళీ మీ రూమ్స్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి మీరు 25వ తారీఖున వచ్చేస్తే మీరు సిద్ధం చేసుకోవచ్చు. అలాగే కూర్చొని మంచిగా ప్రార్థన చేసుకొని ఈ స్వస్థత మహాసభలో ప్రవేశించవచ్చు. దోస్ హు ఆర్ బుక్ టు దేర్ రూమ్స్, ఈ అనౌన్స్మెంట్ బుక్ చేసిన వాళ్ళకి ఓకే, ఎవరైతే ముందుగానే బుక్ చేసుకున్నారో వాళ్ళు 25వ తారీఖునే వచ్చి మీ రూమ్స్ నాకు పే చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ ప్రత్యేక అనౌన్స్మెంట్ గమనించండి. రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు 26వ తారీఖున ఒక్కసారి అందరూ వచ్చారనుకోండి ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల 25వ తారీఖున మీరు వచ్చేసి మీ రూమ్స్ నాకు పే చేసుకోవచ్చు. మీకు అన్ని వివరాలు కావాలంటే మీకు ఫోన్లో మీరు కనుక్కోవచ్చు నంబర్లో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ఒక్కవేళ రూమ్స్ లేదని ఎవరు ఇంటికి మిమ్మల్ని పంపరు. మీరు పడుకోవాలంటే పెద్ద హాల్లో పెద్ద ఫ్యాన్స్ అరేంజ్ చేయడం సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. ప్రభు చిత్తానుసారం అది జరిగి ముగించాలని ప్రభు దయచేసి ప్రార్థించుకోండి. అది కూడా సరిపోలేదంటే కింద సెల్లార్లో కూడా అకామిడేట్ చేసుకుంటారు, మీరు వచ్చి వెళ్ళవచ్చు. రూమ్స్ మాత్రం సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ పరిమితంలో ఇక్కడ దాకా ఉన్న వాళ్ళకు ఉండదు. ఈ ఒక్కసారి క్షమించాలని మనవి చేస్తున్నాను. చివరి గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నా అల్లుడు గురించి చెప్పాను, నేను సాక్ష్యం కూడా చెప్పడం మంచిది. అందుకని మా మమ్మీ డాడీకి చెల్లి అంటే చాలా ఇష్టం. అంటే మేము నా ఇష్టం లేదని కాదు, లాస్ట్ కావున చివరి అమ్మాయి కావున చాలా ఇబ్బందులు పడింది ఆమె. పాప మంచి అమ్మాయి, ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. తర్వాత తలనొప్పి వస్తే పాపం మా రోజంతా స్కూల్కి వెళ్ళలేదు. సిస్టర్స్ ఫోర్స్ చేస్తారు, తప్పనిసరిగా రావాలంటారు. ఈమె అలా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అటు గవర్నమెంట్ స్కూల్కి సమాధానం చెప్పాలి, ఇటు ఈ స్కూల్కి చెప్పాలి, లేకపోతే జాబ్ పోతుంది. అలాంటి పరిస్థితి. అలాంటి టైంలో మా మమ్మీ ఉన్నప్పుడు ఆమెకి చెప్పేది, డాడీకి చెప్పేది. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత చాలా విరక్తితో ఆమె చాలాసార్లు చెప్పింది, ఇంకా ఏమన్నా డాడీ పోయారు, అమ్మ పోయారు, ఇంకా ఏమింది అని చెప్పేది. ఆ పరిస్థితి అలా ఎదుర్కొంటున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఈ మేన అల్లుడు డ్రైవింగ్ చేసినప్పుడు, అంతకుముందు మీకు చెప్పాను, పెద్ద యాక్సిడెంట్ అంటే ముందు ఉన్నటువంటి బండి అలా కంప్లీట్గా అది డ్యామేజ్ అయిపోయింది. కానీ వీళ్ళు మాత్రం
ప్రాణముతో బయటపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చెప్పారు, మీరు ఆ సీట్లో కూర్చుండేవారు, మీరు ఇచ్చిన ఒక స్వరూపం అన్న ముందు ఉంది, అది ఆపిందో ఏమో అని అంటున్నారు. మనం ఇచ్చేది అలాంటి స్వరూపములు. ఇప్పుడు కూడా నేను ఇవ్వబోయేది ఒక జపదండ, ఒక కారుణ్య యేసుప్రభు ఫోటో, అంతే. అది వాళ్ళని కాపాడిందని ఆమె సాక్ష్యం చెప్తుంటుంది. సో బ్రతికి చచ్చిపోయి బ్రతికి బయటపడి ఈరోజు కొడుకు పెళ్ళిని చూస్తుంది. అలాగే మీరు కూడా అనుకుంటున్నారా, ఏం జరుగుతుందో నా పిల్లలకని బాధపడవద్దు. ఇప్పుడు మా ఇంటిలో జరుగుతున్న శుభకార్యములు జరిగే వరకు మీకు ఏది జరిగినా చావు రాదు, మరణం రాదు, మీరు చూస్తారు. డోంట్ వరీ, ఐఎమ్ అ టెస్టిమనీ, మై ఫ్యామిలీ ఇస్ అ టెస్టిమనీ. మీరే చూస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నాను నేను, ఇంటికి. దేవుడు కార్యం చేస్తున్నాడు కదా అక్కడ. దేవుని కార్యం ఇది, దేవుడు చేస్తాడు. అందుకే చివరి గుర్తులో జయమును ఇస్తావయ్యా, జయమును ఇచ్చావయ్యా, యుద్ధం చేశావయ్యా. ఎక్సోడస్ 17:15, నిర్గమకాండం 17:15. గాడ్ హూ ఫైట్స్ ఫర్ us, హూ గివ్స్ us విక్టరీ ఈజ్ విత్ us. ఆ జయమిచ్చే దేవుడు మీకు జయమిస్తాడు. మీ పిల్లల జయంలో జరిగే వరకు మిమ్మల్ని ఏ దుష్టుడు ముట్టుకోండి. ప్రార్థనతో పాడి ముగిస్తాం. అందరి ఇండ్లలో ఇలాంటి సాక్ష్యములు వినబడే రోజులు వచ్చునుగా. శుభకార్యములు మీ ఇండ్లలో జరుగునుగా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే. పగలు రేయి అనుక్షణము కాపాడి నడిపితివే. స్తోత్రం స్తోత్రమయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. జయమును ఇచ్చావయ్యా, మాకై యుద్ధము చేసావయ్యా. జయమును ఇచ్చావయ్యా, మాకై యుద్ధము చేసావయ్యా. యెహోవా నిసి, యెహోవా నిసి, నాకు జయం ఇచ్చావు, ఏమని పొగడెదను. యెహోవా నిసి, యెహోవా నిసి, నాకు జయమిచ్చావు, ఏమని పొగడెదను. ఈ పాట తమిళంలో బెర్గ్మాన్స్ గారు రాసిన పాట, పాడి ముగిస్తాం. மறவாமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வே. இரவும் பகலும் என்னை நினைத்து இதுவரை நடத்தினீரே. நன்றி நன்றி ஐயா, కోడి కోడి తండ్రి అయ్యా. చివరికి గుర్తు చెప్పి మీ అందరి ఇళ్లలో శుభకార్యములు, శుభవార్త, సాక్ష్యములు వినబడే రోజుల కోసం ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను చదువుకుంటున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నయం కాని వ్యాధులతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందెకోస్తు పండుగ తర్వాత జరగబోతున్న స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ గొప్ప మహోత్సవమునకు కానుకలు ఇచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రార్థన నడిపించడానికి వస్తున్న ఫాదర్ జోస్ వట్టేంకల్ మార్ మీదను రఘు బ్రదర్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గ్రామముల నుండి పట్టణము నుండి కదలబోతున్న ప్రజలందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. వేరే దేశమునకు వెళ్ళి అక్కడ ఒక కేసులు ఇరుక్కున్న ఒక వ్యక్తిని దేవుడు అద్భుత రీతిగా అక్కడ ఉన్న అధికారులు ఎదుట ఫేవర్ ఇచ్చి జాలి చూపిస్తాడు ఒక అధికారి. అందువలన ఆ పరిస్థితి నుండి చెరసాలకు వెళ్ళవలసిన పరిస్థితి, కానీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇది వేరే దేశంలో మీ ఇంటిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు జరిగే అద్భుతం. కంటిలో కుడి కంటిలో ఏదో కుచ్చుకుపోయింది, అందువలన సమస్య వచ్చింది, చూపును కోల్పోతారో అని అనుకున్నావు, కానీ డాక్టర్ చెప్తాడు లక్కీలీ ఏం కాలేదు అని దేవుడు డిక్లేర్ చేస్తాడు డాక్టర్ ద్వారా. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తాం. ఎబినేజర్ నడిపించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఇంతవరకు నడిపించిన ఎబినేజర్ మిమ్మలను మీ కుటుంబ సభ్యులను కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you as Ebenezer lead you forever and ever. Amen. Ebenezer నీవేనయ్యా, ఇంతవరకు మాతో ఉన్నావయ్యా, రాబోయే దినమంతా నడిపిస్తావు స్తోత్రమయ్యా. God bless.